సగం ఇద్దరం చెరి సగం నువ్వు సగం నీ సగం ఇద్దరం చెరి సగం హృదయలాలనలో ప్రణయ భావనలో నిదురలు స్వప్నమై ఒదిగిపోలేవా చెదరని స్వర్గమై ఎదురు కాలేవా. ఏం సర్పంచ్ అండి మీరు? మీకు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో హెల్ప్ చేశాను. ఆ పల్లం రాజు గడ 5 ఎకరాలు ఇప్పించకూడదు. మా రెండోది ముచ్చట పడుతుంది. మీ రెండోది ఎక్కడ ఉంటదిరా బాబాయ్? అది యాంకర్ టైప్ కాదండి బాబు. సరే అయితే నీ దగ్గర ఎంత ఉంది? 10,000 ఉందండి. అది ఎలాగే ఇది రే దీనికి సీల్ లేదు లేకపోయాడరా నీకు 5 ఎకరాలు ఓకే అయిపోద్ది. 10,000కి 5 ఎకరాలా? కొంప తీసి రౌడీల్ని కానీ దింపుతున్నారా ఏంటి? మా అయ్యగారే స్వయంగా దిగిపోతారు. శంకర నాద శరీరాపర వేద విహారహర. శివలింగం వెలవంగానే మన సర్పంచ్ గారికి సంస్కృతం వచ్చేసింది కదా. రండి కొట్టండి. రై లైన్ వచ్చి కొట్టండి. కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు మీకోసం మన కాశీపట్నంలో వెలిశాడు. శివశివ నాద శరీర శివశివ. కొబ్బరికాయలు అరటిపళ్ళు అయితే ఇక్కడివ్వండి, కానుకలు అయితే హుండీలు వేయండి, చందాలు అయితే ఆ టెంట్లో కట్టండి. ఎంత ఎక్కువ చందాలు ఇస్తే అంత పుణ్యం మీకు. ఈ మహా పుణ్య కార్యానికి మీ వంతు కానుకలు ఇచ్చి పాపాన్ని ఒక ఐడియా పల్లవరాజు గారి జీవితాన్ని మార్చేసి వేయండి. రండి రండి. వచ్చారండి. నాకేం తెలుసు? చేతులు ఊపుకుంటూ రావటం కాదు, మహిమగల మహాలింగం ఉండిలో కానుకలు వేసుకుని అర్జెంట్ గా మీ కోరికలు తీర్చుకోండి. అబ్బో అంత అర్జెంట్ గా తీరతాయా? అంతే కదా. నీ సొల్లాపి అమ్మా కొబ్బరికాయలు అక్కడ కొనండి. చెప్పరా నిన్నే అక్కడికి వెళ్ళి కొట్టండి. వాళ్ళకి కాదు ఏదోళ్ళకి. మీరంటే వెళ్ళండి బాబు. రండమ్మా రండి రండి రండి. ఇక్కడ బాగానే గిట్టుబాటు అవుతున్నాడు. అయ్యో బాబోయ్ నా కొంప ముంచేశాడు బాబోయ్. అల్లుడు ఏంటి మావా? అందరూ ఇక్కడ వరాసలు దండాలు ఎట్టుకుంటుంటే ఆడేటాడు అక్కడ అలా ఏడుస్తున్నాడు. అదో రకం పూనకమా ఏమో మరి. పద చూద్దాం. పద. దెయ్యమైపోయాడు బాబోయ్. అయ్యా ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా కేసు గడాడి నాటకం అండి. నాటకం కాకపోతే ఏంటండి, నిన్న నా పొలం దున్నుతుంటే నాకు కనపడిన శివలింగం రాత్రికి రాత్రే నా పొలంలో ఎలా గెలుతుందండి? అంటే ఆ కేఎస్ ఎస్ఐ నా పొలం మీద కన్నేశారు. సవగ్గా నా పొలం అమ్మేయమన్నారు. నేను కాదన్నాను. అదిగో అక్కడ శివలింగం వెలిసింది. దానికి గుడి కట్టాలని చెప్పి నా పొలం బలవంతంగా లాగేసుకున్నారు. బాబు బాబు నువ్వు చదువుకున్నాడు, నీకంతా తెలుసు. నాకు సాయం చెయ్యి. నీకేది కావాలంటే అది చేస్తాను. చాలు చాలు, మ్యాటర్ అర్థమైంది. నువ్వు ఆ మాట మీద ఉండు అల్లుడు. ఓకే. మీరెంత డబ్బని వేసుకోవచ్చు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమే లేదు. ఒరే చాలా డబ్బున్న వాళ్ళు వచ్చేస్తున్నారు రా. అవునండి. కానుకలు ఇందులో వేయండి. ఆర్ట్ డైరెక్టర్ గారు సార్, షూటింగ్ లొకేషన్ ఇది కాదు. ద్రాక్షారామానికి షిఫ్ట్ అయింది. శివలింగం వ్యాన్ లో పెట్టించండి. అలాగే సార్. ఏ సినిమా అండి? భక్త కన్నప్ప. అంటే ఇది వెలిసిలింగం కాదా? సినిమా సెట్టింగా? అవునండి. ఏరా ఏంటండి, పల్లం రాజు గారి పొలంలో శివలింగం వెళ్తుందని చెప్పి నన్ను ఈ ఊరి ప్రజల్ని మోసం చేస్తావా? నేను చెప్పానా? మీరు అబద్ధం ఆడతావా? ఊళ్ళో వాళ్ళు మోసం చేస్తావా? శివ శివ శివ. ఆటగదరా శివ, ఆటగదరా కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆపేసేవే అంతే వచ్చు. అబ్బచ్చా ఎదలాక్టింగ్లు చేయకే. చెయ్యపోతే వాళ్ళు చంపేస్తారు. ఆల్రెడీ మా వాడిని చంపేసినట్టున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పవా? మరైతే జీడిఎం లో జాయిన్ అవుతావా? నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? సరే అలా కాదు,
సరే జాయిన్ అవుతాను. సరే పద. పదా నన్ను మోయమంటావా? వద్దులే, కష్టార్జితం నేనే మోసుకుంటా. మాత్రం ఫీలింగ్ ఉండాలి. ఆగండి, అతను ఏం చేయకండి. శివుడి పేరుతో వచ్చిన ఈ డబ్బుని మన ఊరి కలుపుల్ సెంటర్ లో శివాలయం కట్టిస్తానని వీరి మాటగా మీ అందరికీ చెప్తున్నాను. సారీ మామ, ఈయన మాటగా మీ అందరికీ చెప్తున్నాను. హేరా భాష ఏంటి బోర్డు మాత్రం కొత్తది రాయించేస్తున్నావు, మరి వాడిందే వాడకుండా కొత్త టీ పొడి ఎప్పుడు కొంటా? ఎక్కువగా మాట్లాడితే టీలో ఉమ్మేసిస్తా. అర్రే కాకి షిట్ అందేంట్రా, దీనికి బొత్తిగా మర్యాద తెలియనట్టుంది. నువ్వు వెళ్ళి గ్లాస్ తో నీళ్లు పెట్టరా. నీ సట్టుని ఖరాబ్ చేసిన కాకుందే దాని రక్తం చూడకుండా నేను వదిలిపెట్టాను. కాకి ఏమైంది, రాయి ఏమైంది? విసిరాను కనపడదండబ్బా, ఏమై ఉంటుంది? ఏంట్రా వెతుకుతున్నా? కనపడలేదు అన్నా, ఇక్కడ ఉంది. కాకి రక్తంతో సహా ఎస్కేప్ అయిపోయిందన్నా. మరి ఇదేంటి? రేయ్, మా అన్న ముఖానికి ఎర్ర పెట్టేస్తావా? ఇలా నీ రక్తాన్ని పెయింట్ అనడమే కాకుండా వాడిని నా మీద తోస్తున్నాను చంపేద్దాం అనుకున్నావు. నీ మీద ఎందుకు మండి పడుతున్నాడు అర్థం కావట్లేదా? అమ్మని అమ్మ, ముసలాడికి టాప్ లేచిపోయినట్టుగా ఉందే. నన్నే రాయితో కొడతావురా, నీ బుర్ర బద్దలు కొట్టగలవు. అమ్మని అమ్మ ఇడికి పగిలిందే. నా ప్రాణం తీద్దాం చూస్తారా? అయ్యో మీరెందుకు వచ్చారా మధ్యలో? ఏంట్రా చెప్పింది వినకుండా ఎలా చేసావు? కొట్టుతా నీళ్ళు ఆ క్యాన్ లో ఉన్నాయిరా. ఈ క్యానా? తొందరగా పోయిరా. ఏంట్రా నీళ్లు పోస్తే మనకి ఇంకా పెరిగి? అది కిరసనాయిల్ క్యాన్ రా. ముందే చెప్పొచ్చు కదా. అయ్యో బంగారం మీ అమ్మ కడుపు కాల. ఓ కాకి తెలియక పాపం రెట్టేసిన దానికి ఇంత పెద్ద గొడవ చేస్తారా? సుడిగాలిలా ఈ చిచ్చు కాస్త రెచ్చి రెచ్చి ఊరంతా తగలబడేలా ఉంది. ఏంట్రా గీత నా గురించి ఏమనుకుంటుందిరా? అసలు ఉంటే కదా అనుకోవడానికి. తను నిన్ను డీప్ గా లవ్ చేస్తుందంట. ఎంత డీప్ అయినా నా అంత డీప్ కాదురా. 1 సెకండ్. ఏంట్రా అది? ఇది గీత మృదువైన పెదాలను తాకిన కోక టిన్ను. చూడ్రా. చెప్పు. ఈ చెప్పు నా గీత నాజూకు పాదాలు దూరిన బాటా చెప్పు. గీత కుక్క ఎత్తుకెళ్ళిపోయింది అనుకుని చెప్పు. నువ్వు ఎత్తుకెళ్ళావా? యా, దట్స్ మీ. ఆకేంటి? ఈ ఆకు నా గీత కోమలమైన కేశాలను స్పర్శించిన ఎండుటాకు. సంక నాకు. అరే పిచ్చి బాగా ముదిరిపోయిందిరా నీకు. పిచ్చి కాదురా ఇది. ఇది నా ప్రేమకు పునాదిరా. నెక్స్ట్ వీడికి సమాధే. ఇది సత్యం కాదు కాదు, నా ప్రేమ సత్యం. అసలు మన దేశంలో అయిపోవడం కారణం మీరేనాయా? మేమా? మీరంటే జనాభా. అసలు నన్ను అడిగితే ఈ దేశంలో కుర్రాళ్ళందరికీ కాలేజీ టైంలోనే క్యూలో నుంచోబెట్టి కటింగ్ ఇచ్చేయాలి. ఎస్ మిస్టర్ సార్, కొన్నాళ్ళు ఈ పని మానేసి వేరే పనుల మీద కాన్సన్ట్రేట్ చేయవా? అలాగే సార్. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. నా పిల్లలందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేశాను. మీకు ఎంతమంది పిల్లలు సార్? 8 మంది. మరి మీరెందుకు ఆపరేషన్ చేయించుకోలేదు సార్? వయసులో ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. ఈ వయసులో దాని అవసరం లేదు. మీరు బయలుదేరండి, నాకు టైం లేదు. అలాగేనండి, వస్తామండి. నెక్స్ట్ రావే. సత్యవతి సుబ్బారావు. ఒక్క నిమిషం అండి, చాలా రండి కూర్చోండి. ఎన్నో నెల? 11. 11? అంటే నవంబర్ కదా సార్. నేను అడిగింది అమ్మాయికి ఎన్నో నెల అని. అబే అలాంటిదేం లేదు సార్. గుడ్, మీరు నాకు నచ్చారు. ఎనీవే, పిల్లలు పుట్టకుండా ఉన్నాను. మీరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ ఏం చేయట్లేదు సార్. నేను అడిగింది మీకు అర్థం కాలేదు. మీరు రెగ్యులర్గా ఏం వాడుతున్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీయా? అదెందుకు? ఓ, పిల్లలు తెల్లగా పుడతారనా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్.
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఏం వాడుతున్నారు? కండోమా? పర్లేదు చెప్పండి. కండోమా? ఐ నో ఇంతకీ మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? మాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.